నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలి. సీనియర్ మైనార్టీ నేత సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ, రంజాన్ పవిత్ర మాసంలో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని దువా చేశామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని అభినందిస్తూ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల నుండి మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మసీదు ప్రాంగణం కోలాహలంగా మారింది. మసీదు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను, ఇతర ప్రముఖులను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, సీనియర్ నేత జమ్రుద్ ఖాన్, మాజీ మైనార్టీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్య సాదిక్, హిమాం ముఫ్టీ హాఫిజ్ మొహమ్మద్ అస్లాం, అల్తాఫ్ హుస్సేన్, అబ్దుల్ రబ్జానీ, జాకీర్ హుస్సేన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, పార్టీల ముఖ్య నేతలు, మైనార్టీ విభాగం పెద్దలు పాల్గొన్నారు. Reporter Shakil Ahmed. हम भी बना रही कॉलेज से स्टूडेंट है और बड़े एजुकेशन के मामले में सब मिलकर काम करते हैं। आज सीनियर है, आज मुसलमानों की तरक्की है तो वो एजुकेशन है, वो रोज़गार है, समझे, इस पर बहुत हालत में काम करना है। मैं आप लोगों से गुजारिश कर रहा हूँ, 10 रुपये दो, आप इधर पैसे दो, 10 रुपये, नया सिस्टम शुरू करो, 100 रुपये दो, 100 रुपये के नाम से खतरे खतरे से दरिया बढ़ जाए, लाखों रुपये होते हैं। हमारे जो सर हमें करना है, आप लोग भी 100 रुपये दो, 500 रुपये दो, 1000 रुपये दो, एक सिस्टम बनाकर मस्जिद की तरफ से भी हम शाहनगर कॉलेज को
फंड अरेंज करेंगे, हमारी तरफ से भी हम काम करेंगे, मजहब अलग है, पार्टियाँ अलग है, इंसानियत एक है, अपन सब भाई भाई है, इंसानियत के काम के लिए हमेशा हमारे साथ है, बेझिझक है कि सरकार से बढ़कर किसी से भी शुक्रिया करेंगे, अच्छे काम के लिए मोटिवेट करें। ఈరోజు చాలా సంతోషం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇలా మైనార్టీ సోదరులంతా అత్యంత భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క మాసం రంజాన్ మాసం పవిత్రంగా భావిస్తూ ఉంటాం. ఇందులో మతాలకు అతీతంగా హిందూ గంగా జైమత్ తహేబ్గా మనం అందరం కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు అందులో ఈ యొక్క పవిత్రమైన మాసంలో 24వ రోజు ఈరోజు పెద్దలు ఇబ్రాహిం గారు, జాకిర్ భాయ్ గారు, బాబా గారు అందరూ సాదికు అందరూ కూడా కలిసి ఇవాళ నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు మమ్మలను ఈ యొక్క పవిత్రమైన ఉపవాసం ఒక్క పొద్దుల్లో వారు పవిత్రంగా ఈ యొక్క ఖురాను చదువుతూ అందరు మేలు కోరుతూ ఉన్నారు. కాబట్టి అంటే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలి, ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. ఈ షాద్నగర్ కూడా కుల మతాలకు అతీతంగా అందరం బాగా కలిసి మెలిసి ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థించాలనే భావంతో ఈ యొక్క పవిత్రమైన రంజాన్ మాసం జరుగుతూ ఉంది. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమించబడతా ఉంది. అందులో ఇలా షాద్నగర్లో పరిగి రోడ్లో ఇలా ప్యారడైజ్ కాలనీలో పవిత్రమైన మసీద్లో ఇలా మంచి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు కూడా నిర్వహించడం జరిగింది. అందులో మేము వారి యొక్క ఉపవాసం కూడా అందులో పాల్గొని మేము కూడా పాత్రలమైనందుకు ధన్యులము. మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. వారు పెద్దలు ఎప్పుడు కానీ సమాజం గురించి పట్టించుకొని సమాజం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలనే ఒక ఆలోచనతో పోతూ ఉన్నారు. కాబట్టి వారి ఆశీస్సులు కూడా మనకు అందరికీ ఉన్నాయి. కాబట్టి ఆ అల్లా కూడా ప్రతి ఒక్క ఇలా మైనార్టీ సోదరులు వాళ్ళందరూ కూడా అల్లా చక్కగా దీవించాలి, చక్కగా చూడాలి. మనం అందరము కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించడానికి వారి ఆశీస్సులు ఎంతైనా అవసరం ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొందరు వ్యక్తులు అటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ యొక్క మనస్తత్వాన్ని వారు భగవంతుడు ఈ యొక్క మనం పవిత్రంగా భావించే మహమ్మద్ ప్రవక్త గారు, అల్లా గారు దానిని మనసును అటు ఇటు పోకుండా అశాంతి లేకుండా శాంతితోని ప్రశాంతంగా జీవించడానికి కొందరు ప్రజలకు కొన్ని దేశాలకు ఆశీర్వాదం కూడా ఇవ్వాలని చెప్పి ఉపవాసం చేపట్టిన ప్రతి ఒక్క భక్తులు కూడా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది, ఆ యొక్క ఖురాన్ మీద నమ్మకం ఉంది, అల్లా మీద నమ్మకం ఉంది. కాబట్టి రేపు మనం అందరం కూడా ప్రశాంతంగా బతకడానికి అన్ని విధాల వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా కుల మతాలకు ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చి ఇందులో ఉపవాసంలో పవిత్రమైన మాసంలో మేము కూడా వారితో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి అంతా మంచి జరగాలని కూడా ఆ అల్లాని ప్రార్థిస్తున్నాం. రేపు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో లాల్ బహదూర్ స్టేడియంతో పాటు మనం షాద్నగర్లో కూడా రేపు మనం ఈడెన్ ప్లాజాలో ఈ యొక్క ఇఫ్తార్ విందు మైనార్టీ సోదరులందరూ కూడా ఆ యొక్క ఉపవాస దీక్షను విరమింపజేయడానికి మేమందరం కూడా హిందువులమందరం బాయి ముస్లింలంతా బాయి కాబట్టి ఈ యొక్క చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, అదే మున్సిపల్ చైర్మన్ బసవప్ప అందరు కలిసి కూడా రేపు మైనార్టీ సోదరులందరూ కూడా ఆ పవిత్రమైన ఉపవాసాన్ని దీక్షను విరమింపజేయడానికి రేపు మేము ఇఫ్తార్ విందు ఈడెన్ ప్లాజాలో ఏర్పాటు చేయడం జరిగింది. షాద్నగర్ నియోజకవర్గం షాద్నగర్ పట్టణంలో ప్యారడైస్ కాలనీ పరిగి రోడ్లో మస్జిద్ సయ్యద్ హుసేన్లో కాలనీ పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి గంగా జమున తహజీబ్ ప్రకారం అందరూ కూడా కలిసిమెలిసి ఈ దేశం బాగుండాలని చెప్పి, ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి, మన జిల్లా నియోజకవర్గం బాగుండాలి. అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న విల్లపల్లి శంకర్ గారు,
వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి షాద్నగర్ను అన్ని విధాలుగా డెవలప్ చేయాలని చెప్పి అందరికీ సమానంగా న్యాయం చేయాలని చెప్పి దేవునితో ప్రార్థన చేసి ఇఫ్తార్కు ఆహ్వానించడం జరిగింది. వారు ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కాలనీ తరఫున, మస్జిద్ తరఫున, అందరి తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఆయనతో ఆశిస్తున్నాను. ఆయన ఇంకా ఉన్న 2.5 సంవత్సరాల టైం ఈ రాష్ట్రం గురించి, ఈ యొక్క షాద్నగర్ నియోజకవర్గం గురించి అందరికీ ధనిక, పేద, చిన్న, పెద్ద, ఆడ, మగ, హిందూ, ముస్లిం అందరికీ న్యాయం చేసి ఆయన షాద్నగర్ పట్టణంలో పేరు సంపాదించాలని చెప్పి, ఆరంభంగా ఉండాలని చెప్పి అల్లాహ్తో మేము ప్రార్థన చేస్తున్నాము. ధన్యవాదాలు అందరికీ, వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే గారి వెంబడి వచ్చిన అందరి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు.